ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ హ్యాపీ? అందరం సంతోషంగా ఉన్నామా? ఆర్ ఆర్ వి డిప్రెస్డ్ విత్ వాట్ హ్యాపెన్స్ టు అస్? మన చుట్టుపక్కల జరిగిన దాన్ని బట్టి మనము బాధగా ఉందా మనకి? నో. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. సో నేను ఈ వీక్ అంతటా కూడా ఐ వాజ్ మెడిటేటింగ్ ఆన్ సంథింగ్ విచ్ ద లార్డ్ వాజ్ స్పీకింగ్ టు మీ. దేవుడు నాతో మాట్లాడిన ఒక మాటను నేను ఈ వీక్ అంతా కూడా నేను ధ్యానిస్తున్నాను. ఆ మాటను దేవుడు మరలా నిన్న నాకు గుర్తు చేశారు. ఏంటి అంటే, దెర్ ఇస్ అ కాస్ట్ ఫర్ ఎవ్రీథింగ్. మనము జీవితంలో చేసే ప్రతి పనికి, మనము బట్టల దగ్గర నుండి మనము తీసుకునే నిర్ణయం దాకా, మనల్ని ఎవరినైనా ఇంటికి పిలిచినా సరే, వి కౌంట్ ద కాస్ట్, వి కౌంట్ అవర్ టైం. అంటే అది నిజంగా వర్దియా కాదా? ఆ సమయం మనం విలువైన సమయము వెచ్చించే అంత విలువైనదా కాదా? ఇజ్ ఇట్ వర్త్ ఇట్? అది విలువైనదిగా మనము ఎంచి మనము మన నిర్ణయాలను తీసుకుంటాము. అదేవిధంగా వి ఆల్ బై ఆర్ క్లోత్స్. ఒక దానికి ఒక కాస్ట్ని, ఇజ్ ఇట్ వర్ది? అది మనం ఖర్చు పెట్టుకునే అటువంటి వర్త్ ఉందా లేదా అని మనము గమనిస్తాం. ఆమేన్. గమనిస్తామా లేదా అండి? మన అందరం ఇఫ్ యు థింక్ ఇట్స్ నాట్ వర్త్ ఇట్, మనము మన సమయాన్ని కానీ, మన వనరులను కానీ, మన శక్తిని కానీ దానికి మనము అసలు వెచ్చించము. మనము దానికి ప్రయత్నము కూడా చేయము. ఎందుకు? అది మనకి విలువైనది కాదు కాబట్టి. ఆమేన్. సిమిలర్లీ దెర్ ఇస్ అ కాస్ట్ ఫర్ ఫాలోయింగ్ క్రైస్ట్. ఆమేన్. దేవుడు ఈ మాటను మనతో మాట్లాడుతున్నారండి. దెర్ ఇస్ అ కాస్ట్, ఒక విలువ ఉంది. దేవునికి, క్రీస్తును వెంబడించటానికి ఒక విలువను మనము అర్థము చేసుకోవాలి. ఇట్స్ నాట్ జస్ట్ యాక్సెప్టింగ్ హిమ్ యాజ్ యువర్ లార్డ్ అండ్ సేవియర్. అంతవరకే మనము ఆపుకోకూడదండి. మనము దేవుడిని అంగీకరించామా, మన బ్లెస్సింగ్ మనకు వచ్చిందా, చాలు అన్నంత వరకే. చాలాసార్లు క్రైస్తవులుగా మనము మన జీవితం అలా నడిపిస్తామండి. వీ డోంట్ రికగ్నైజ్ దట్ దెర్ ఇస్ అ కాస్ట్ ఫర్ ఫాలోయింగ్ జీసస్. ఆమేన్. క్రీస్తును వెంబడించడానికి ఒక విలువ అనేది మనము వెచ్చించాలి. అది మీ సమయం అయి ఉండొచ్చు, మీ వనరులు అయి ఉండొచ్చు, మీ శక్తి అయి ఉండొచ్చు. ఇట్ మైట్ బి యువర్ ఇమోషన్స్, అంటే మీ భావోద్రేకాలు అయి ఉండొచ్చు. ఎవ్రీథింగ్ ఇస్ కాస్ట్లీ ఫర్ క్రైస్ట్. ఆమేన్. క్రీస్తు కోసము ఒక విలువను మనము వెచ్చించాలి. ఆమేన్. వీ హ్యావ్ టు కౌంట్ ద కాస్ట్. ఆమేన్. దెర్ ఇస్ అ కాస్ట్ ఫర్ ఫాలోయింగ్ జీసస్. ఆమేన్. ఒక విలువ, ఆయనను అనుసరించడానికి ఒక ఖర్చు అనేది, ఒక విలువ అనేది దేవుడు అడుగుతున్నాడండి. ఇట్స్ నాట్ మై వర్డ్, నా మాట కాదు ఇది, దేవుని వాక్యంలో నేను చూపిస్తాను. ద లార్డ్ సెస్, వెన్ యూ ఫాలో మీ, డూ యూ కౌంట్ ద కాస్ట్? ఆమేన్. ఆమేన్. అటువంటి విలువను అర్థం చేసుకున్న వారు మాత్రమే వారు సమయాన్ని, వారి వనరులను, వారి శక్తిని క్రీస్తుకు సంపూర్ణముగా అప్పగించుకోవడానికి వారు నిర్ణయించుకుంటారండి. వెన్ యూ డోంట్ కౌంట్ ద కాస్ట్, దానికి అవసరం లేదు అనుకుంటే, యూ డోంట్ గివ్ యువర్ టైం, మీ సమయం ఇవ్వరు, మీ శక్తిని మీరు దయచేయరు, మీ వనరులు అసలే ఇవ్వరు, అండ్ యూ డోంట్ ఈవెన్ యూజ్ యువర్ స్ట్రెంగ్త్. అనవసరంగా కష్టపడి చర్చ్కి వెళ్ళి మన సమయాన్ని వెచ్చించి, మన డబ్బులు ఇచ్చి, మన సమయాన్ని ఆ సమయంలో నేను చాలా చేసుకోవచ్చు కదా. ఆ గంట ప్రయాణంలో, లేకపోతే ఆ ఖర్చును నేను దట్ 1 hour ఐ మైట్ స్లీప్, ఆర్ దట్ 2 hours ఐ మైట్ డూ సంథింగ్ ఎల్స్. నేను ఇంకేమైనా చేయొచ్చేమో ఆ గంట. దిస్ ఈస్ హౌ వి థింక్ మెనీ టైమ్స్. ఆమేన్. బట్ ద లార్డ్ ఈజ్ నాట్ లుకింగ్ ఫర్ సచ్ పీపుల్ అండి. ద లార్డ్ ఈజ్ నాట్ లుకింగ్, హీ ఈజ్ నాట్ లుకింగ్ ఫర్ ఫాలోవర్స్. ఆయన ఒక ఫాలోయింగ్ కోసం, అంటే ఆయన వెంబడించడమే కాదు, ఆయన వల్లే మార్చబడే అటువంటి ప్రజలను ఆయన వెతుకుతున్నారండి. ఇట్స్ నాట్ ఓన్లీ టు ఫాలో హిమ్, ఇట్స్ టు బీ లైక్ హిమ్. ఆమేన్. ఎంతమందికి అర్థమైందండి? టు కౌంట్ ద కాస్ట్ ఇస్ టు బీ లైక్ జీసస్. ఆమేన్. ఇట్స్ నాట్ జస్ట్ ఫాలోయింగ్ హిమ్. గొప్ప గొప్ప దైవజనులు, పెద్ద నంబర్స్ ఆఫ్ పీపుల్ ఉండొచ్చు, బట్ ఆర్ యూ అ డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్? ఆర్ యూ విల్లింగ్ టు చేంజ్ లైక్ క్రైస్ట్? మనం నిజంగా క్రీస్తు వల్లే మార్చబడాలని అటువంటి హృదయం మనలో ఉందా? బట్ ఇఫ్ యూ వాంట్ టు బీ అ డిసైపుల్,
యూ హ్యావ్ టు కౌంట్ ద కాస్ట్. ఆమెన్. నీవు నేను క్రీస్తుకు ఒక శిష్యునిగా ఉండాలి అంటే ఒక విలువ అనేది మనం వెచ్చించాలండి. ఆమెన్. వితౌట్ దట్ వీఆర్ నో ట్రూ డిసైపుల్స్ ఆఫ్ జీసస్. మనము నిజమైన శిష్యులుగా మనం ఉండలేము. ఐ విల్ షో యూ ఇన్ ద బైబిల్ దోస్ పీపుల్ హు హ్యావ్ లెఫ్ట్ క్రైస్ట్ బికాస్ దే డి నాట్ కౌంట్ హిమ్. ఆమెన్. క్రీస్తును వదిలేసిన వారు ఉన్నారు. ఎందుకు? ఆయన విలువైనది కాదు. ఇట్స్ నాట్ వర్ది. అర్హత లేదు. దే లీవ్. ఆమెన్. బట్ వెన్ యూ టర్న్ యువర్ బైబిల్స్ టు Luke 14:27. కెన్ యూ రీడ్ 20? Luke 14:27 ఒకసారి చదువుదాం. లూకా సువార్త 14వ అధ్యాయము 27వ వచనము. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. ఆమెన్. అండ్ దెన్ 27 అయిపోయి 28 చదువుదాం. మీలో ఎవడైనను ఒక గోపురం కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి ఎదుట లెక్క చూచుకున్న ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయి అన్నందున చూచు వారందరూ ఈ మనుష్యుడు కట్ట మొదలు పెట్టను కానీ లేకపోయినని అతను చూచి ఎగతాళి చేయసాగుదురు. ఆమెన్. ఇక్కడ ఏంటి అండి ద లార్డ్ ఇస్ టెల్లింగ్ ద కాస్ట్ దట్ విల్ హ్యాపెన్ ఫర్ యూ టు బీ అ డిసైపుల్. క్రీస్తు యొక్క శిష్యునిగా నువ్వు ఉండాలి అంటే దానికి ఒక విలువను నువ్వు ఇవ్వాలి. అంటే ఇక్కడ ఏమని రాస్తుందంటే, చాలాసార్లు ఈ చాప్టర్ మనం చదువుతాం కానీ నేను ఎప్పుడు ఆ దృష్టి పెట్టి నేను కరెక్ట్గా చూడలేదు. బట్ వెన్ ఐ రెడ్ దిస్ దేర్ ఇస్ అ మీనింగ్ టు దిస్. ఆ మీనింగ్ ఏంటి అంటే, సో డోంట్ ఫాలో మీ వితౌట్ కన్సిడరింగ్ వాట్ ఇట్ విల్ కాస్ట్ యూ. అంటే దేవుడు ఏం చెప్తున్నారండి, నీకు ఒక విలువను నీ నుండి నువ్వు అప్పగించుకోవాలి అని నువ్వు అర్థం చేసుకోకపోతే నా వెనక రాకండి అని చెప్తున్నారు దేవుడు. అంటే ఇఫ్ యూ ఫాలో హిమ్, ఇఫ్ యూ వాంట్ టు బీ హిస్ డిసైపుల్స్, హీ డస్ నాట్ వాంట్ హాఫ్ హార్టెడ్ పీపుల్. సగమ హృదయంలో వారు ఆయనకి వద్దండి. He doesn't want it. When you read the 14th chapter, there were many people following Jesus. చాలా మంది ఆయన వెనక ఆయన వెంబడిస్తున్నారు. కానీ వారందరూ ఎందుకు వెంబడిస్తున్నారంటే, they saw his miracles. He was feeding the people and he was showing, అంటే గొప్ప కార్యాలు ఎన్నడూ చూడలేని కార్యాలు వారి ముందు వారు కనిపిస్తున్నాయి. ఆయన గొప్పగా కనిపిస్తున్నాడు. ఆమేన్. బట్ దే వర్ ఫాలోయింగ్ విత్ అ ఇంటెన్షన్ ఇన్ దర్ హార్ట్. ఆ ఇంటెన్షన్ ఏంటి? వారి హృదయంలో ఒక తప్పు ఆలోచనతో ఆయనను వెంబడిస్తున్నారు. ఏంటి అంటే, వారి హృదయంను కంప్లీట్గా సంపూర్ణముగా అప్పగించుకోకుండా, ఈ అద్భుతాలు నాకుంటే చాలు, ఈ క్రియలు నాకు జరిగితే చాలు, ఆయనకు నేను అప్పగించుకున్నంత వరకు ఇవి ఉంటే నాకు చాలు అని వారి హృదయంలో అనుకుంటున్నారండి. అంటే దే డోంట్ వాంట్ ద కాస్ట్ ఫర్ అ డిసైపుల్. ఒక శిష్యుని ఒక విలువ ఏమి వెచ్చించాలంటే, టు గివ్, టు సరెండర్ ఎవ్రీథింగ్. ఆమెన్. బట్ టు సరెండర్ యువర్ ఆల్ ఇస్ టు ఫర్గెట్ యువర్ సెల్ఫ్. అంటే నిన్ను నువ్వు సంపూర్ణముగా ఆయనకు అప్పగించుకున్నట్లయితే యు ఆర్ నో లాంగర్ ఇన్ యువర్ అథారిటీ. అంటే నీ యొక్క అధికారములో నువ్వు లేవింకా, ఆయన అధికారమునకు నువ్వు అప్పగించుకోవాలి. బట్ it is very costly. Amen. Amen. Your life is no longer yours. Amen. So ఇక్కడ దేవుడు మన క్రీస్తు శిష్యుల గురించి మనం ఆలోచించినట్లయితే, క్రీస్తు తన లాస్ట్ సర్మన్, అంటే ఇంకా ఆఖరిగా ఆయన సిలువ ఎక్కే ఒక ముందు ఆయన 500 పీపుల్కి ఆయన లాస్ట్ మెసేజ్ చెప్పారు. ఏంటి అంటే, వెయిట్ ఫర్ మీ ఇన్ జెరూసలేం, ఐ విల్ సెండ్ ద హోలీ స్పిరిట్. ఏం చెప్పారండి? యెరూషలేములో మీరు అందరూ వేచి ఉండండి, పరిశుద్ధ ఆత్మను నేను మీకు దయచేస్తాను. ఆ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీకు శక్తిని కలిగి, ఆ శక్తి ద్వారా నా కొరకు ఒక గొప్ప శిష్యులుగా, గొప్ప కార్యం, ఒక సాక్ష్యంలో మీరు జీవిస్తారని దేవుడు మాట్లాడారా లేదా అండి? బట్ హౌ మెనీ పీపుల్ వర్ దేర్? ఆ రోజు మేడ మీద గదిలో ఎంతమంది ఉన్నారండి? వాట్ హ్యాపెన్ టు ద 380? ఆ 380కి ఏమైందండి? ఏమైందో నేను చెప్తా. ఏమైందంటే,
వెన్ దే సా జీసస్ క్యారింగ్ ద క్రాస్, సిలువను వారు ఎత్తుకొని, ఈ చాప్టర్లో దేవుడు ఏం చెప్తున్నారండి 27లో, దోస్ హూ ఫాలో మీ మస్ట్ క్యారీ దేర్ క్రాస్ అండ్ దే మస్ట్ డినై దెమ్సెల్వ్స్. మళ్ళీ ఒకసారి చదుదాం. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. అంటే క్రీస్తును అప్పుడు దాకా వారు సిలువను ఎత్తడం వారు చూడలేదు. ఈ అర్థం వారికి తెలీదు. వారు ఏమనుకున్నారంటే, ఓ ఇదేదో గొప్పగా ఉంది, సిలువను ఎత్తుకోవడమే కదా, ఏమో మనకేంటో తెలీదు అనుకున్నారో ఏమో, నాకైతే తెలీదు. బట్ వెన్ దే సా జీసస్ క్యారింగ్ ద క్రాస్, ఆయన శరీరము నలగబడి ఉంది, ఆయన సిలువను మోస్తున్న విధానమును చూసి వారందరూ అనుకున్నారు, ఇంతటి విలువను నేను ఇవ్వలేను. సో ద 380 లెఫ్ట్ హిమ్. ఆమెన్, ఆమెన్. సో ఆల్వేస్ రిమెంబర్. కానీ ఆ సిలువ అక్కడికి ఆగిపోయిందా అండి? అక్కడికి ఆగిపోయిందా? పునరుద్ధానము జరిగింది, గొప్ప కార్యము జరిగింది, నూతన నిత్య జీవమును మనకు దేవుడు దయచేశారండి. ఆమెన్. మనము చాలాసార్లు ఆయనకు ఆ విలువైన మనల్ని మనము అప్పగించుకోవటానికి అర్హుడిగా ఆయనని చూడం. కానీ ఆయన చేసే కార్యాలు కావాలి, ఆయన గొప్పతనము కావాలి, ఆయన ఇచ్చే ప్రతిదీ కావాలండి. బట్ వాట్ విల్ హ్యాపెన్ అంటే, అలాంటి వారు ఏం జరుగుతుందంటే, వన్ డే మనకు అటువంటి కష్టం వచ్చినప్పుడు వి విల్ డినై హెమ్. మనం ఆయనని వదిలిపెట్టి ఆ 380 పీపుల్ లాగా మనం ఆయనను వదిలిపెట్టి వెనక్కి వెళ్ళిపోతామండి. ఇఫ్ యూ డు నాట్ సరెండర్ యువర్ కంప్లీట్ యువర్ సెల్ఫ్ టు హెమ్, మనల్ని మనము సంపూర్ణముగా మనం అప్పగించుకోలేకపోతే, ఇఫ్ యూ డోంట్ కౌంట్ ద కాస్ట్, ఇఫ్ యూ డోంట్ కౌంట్ మీ వనరులు కానీ, మీ సమయాన్ని కానీ, మీ శక్తిని కానీ ఆయనకు అర్హత కలిగి ఉన్న వాడుగా మనము వెచ్చించకపోతే, ఒకనాడు కష్టము వచ్చినప్పుడు ఆ సిలువను ఎత్తాలి నువ్వు అని నువ్వు చూసినప్పుడు నువ్వు భయపడి వెనక్కి వెళ్తావు. ఈ అర్హత ఇది వద్దు నాకు అని మనం అనుకుంటాం. కానీ ఆ 120 పీపుల్, వారి పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద ఎంత గొప్పగా వారి మీద ఆయన ఉన్నారు అంటే, దాని తర్వాత ఏం జరిగిందండి? చాలా అద్భుతాలు జరిగాయి, చాలా గొప్ప కార్యాలు జరిగాయి. మనం మర్చిపోకూడదండి. అంతకంటే ఎక్కువ, we have an eternal friend in Jesus. ఆమెన్. ఒక నిత్యమైన, ఒక స్నేహము, ఒక ప్రేమ కలిగిన అటువంటి క్రీస్తు తన పరిశుద్ధాత్మ దేవుని మనకు దయచేశారండి. లెట్ us stop and think. మనము ఆలోచిద్దాం. The cost for giving ourselves completely is to receive the Holy Spirit. ఆమెన్. మనల్ని దేవునికి అప్పగించుకోవడం వల్ల మనకి ఏం జరుగుతుందంటే, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనము ప్రతిరోజు నడిపింపబడి we will have the peace, మనకు సంతోషమును, మనకు సమాధానము, ప్రతిదీ కూడా దేవుడు మనకి దయచేస్తారండి. ఆమెన్. ఎంతమందికి అర్థమైందండి? ఆర్ వి కౌంటింగ్ ద కాస్ట్ టుడే? నిజంగా అటువంటి విలువను వెచ్చించడానికి మనము సిద్ధపడి ఉన్నామా? వాట్ కైండ్ ఆఫ్ కాస్ట్ ఇస్ ద లార్డ్ ఆస్కింగ్ యూ? డబ్బులు దేవుడు నీకు ఇవ్వమంటున్నారా అని నేను ప్రతిదీ డబ్బు అనట్లేదండి. దెర్ వాజ్ సమ్మన్ ఇన్ ద బైబిల్, రిచ్ యంగ్ రూలర్, మీకు అందరికీ తెలుసు కదా. ఆయన ఏం అడిగాడు? Let us turn our Bible to Luke 18, 22 and 23. Luke 18, 22 and 23. లూకా 18, 22, 23 వచ్చిన. యేసు విని, నీకింకా ఒకటి కొదువుగానున్నది, నీకు కలిగి ఉన్నవన్నీ అమ్మి బీదలకెమ్మో, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పెను. అతడు మిక్కిలి ధనవంతుడు గనక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా, యేసు అతన్ని చూచి, ఆస్తిగల వారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ఇక్కడ ఏం చెప్తున్నారండి? దేవుడేమి మీ ఆస్తి అంతస్తులు అన్నీ రాసి ఎవరికో ఇచ్చేయమని చెప్పట్లేదండి. యూ హ్యావ్ టు గివ్ యువర్ సెల్ఫ్. దేవుడు ఒకవేళ ఇవ్వమంటే ఇవ్వగలిగే హృదయం మనకు ఉండాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ద లార్డ్ వాజ్ టెల్లింగ్ హిమ్, యువర్ హార్ట్ అండ్ నీ హృదయంలో ఒక పోటీ జరుగుతుంది. ఏంటి అంటే, క్రీస్తుని వెంబడించాలని ఉంది. కానీ అదేవిధంగా ఆయన చాలా ధనవంతుడు కాబట్టి ఆ ధనము కూడా ఆయనను పిలుస్తుంది. దెర్ వాజ్ అ కాంపిటీషన్ హియర్, దెర్ వాజ్ అ ఫైటింగ్. ఆమెన్. అలాంటి వారు ఎప్పుడు కూడా, మనం ఎవరము కూడా క్రీస్తుకు ఒక శిష్యునిగా మనము ఉండలేమండి. ఇఫ్ యు ఆర్ ఫైటింగ్ ఫర్ గివింగ్ యువర్ సెల్ఫ్ టు క్రైస్ట్, అబ్బా ఇది అవసరమా, వెళ్ళనా వద్దా, ఫ్రైడే ప్రేయర్ ఉంది,
లేకపోతే ఒక ఫాస్టింగ్ ప్రేయర్ ఉంది, వెళ్ళనా వద్దా, ఇదే పని. మనం అటువంటి ఆలోచనలో ఉన్నామంటే యూ కెన్ నెవర్ బీ అ ట్రూ డిసైపుల్. ఒక నిజమైన శిష్యునిగా మనము ఉండలేమండి. ద చర్చ్ హ్యాస్ బికమ్ జస్ట్ అబౌట్ అవుట్వర్డ్ థింగ్స్. చాలాసార్లు నేను చాలామంది దైవజనుల మాటలు వింటున్నా, బట్ దెర్ ఇస్ నో వన్ హూ సేస్ దెర్ ఇస్ అ కాస్ట్ ఫర్ యూ. మనం ఒక విలువను వెచ్చించాలండి. మనము దేవునికి ఒక సమయము కానీ, మన వనరులు కానీ, మన శక్తిని కానీ ఆయనకు మనం వెచ్చించకుండా క్రీస్తు నాకు అద్భుతం చేస్తే చాలు అన్నట్టుగా ఉంటే మనం ఏ విధంగా ఉంటామండి? వి విల్ రన్ అవే లైక్ దట్ 380 పీపుల్. క్రీస్తు కోసం మనము ఏకముగా ఒక యెరూషలేములో ఒక దేవుని సన్నిధిలో మనము వేచి ఉండి ఆయన ఆత్మ మన మీద కుమ్మరించే వరకు మనము వేచి ఉండలేమండి. ఇఫ్ యు నీడ్ దట్ యు హ్యావ్ టు సరెండర్. నీకు ఆయన ఆత్మ కావాలి, గొప్ప కార్యము కావాలి, ఆయన కోసం నేను గొప్పగా జీవించాలి అని అనుకుంటే యు హ్యావ్ టు సిట్ ఇన్ హిస్ ప్రెజెన్స్. ఆయన సన్నిధికి నువ్వు పరిగెత్తుకుంటూ రావాలి. నీ శక్తిని నువ్వు నీకు విలువైనది నీ హృదయంలో నువ్వు ఆయనకు అప్పగించాలండి. యు షుడ్ నాట్ ఫైట్. దేవునికి నువ్వు సమయం వెచ్చించడానికి, ఆయనకు వనరులు వెచ్చించడానికి నువ్వు నీ హృదయము పోట్లాడకూడదు నీతో. ఇట్ మీన్స్ దట్ యు ఆర్ లవింగ్ సంథింగ్ ఎల్స్. నువ్వు దేనికో దాన్ని ఇంకా ఎక్కువగా క్రీస్తు కంటే ప్రేమిస్తున్నావు అని అర్థం. ఆమేన్. బీ కేర్ఫుల్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. రియలీ ఐ వాస్ టెల్లింగ్ మై సెల్ఫ్, నేను ఆలోచించుకుంటున్నా. నేను అంటే ప్రతిరోజు ఎన్నిసార్లు నా చుట్టుపక్కల వారి గురించి ప్రార్థిస్తున్నాను, ఎన్నిసార్లు వారి గురించి మంచిగా మాట్లాడుతున్నాను, ఎన్నిసార్లు గలిబిలి చెందుతున్నాను. బట్ వై? ఎందుకు? ఇఫ్ ఐ హ్యావ్ టు కౌంట్ మై కాస్ట్. ఆ విలువను, నేను ఆ సమయాన్ని, నా ప్రేమను వెచ్చించాలి కదా అందరికీ. ఆమేన్. వీ హ్యావ్ టు లుక్ అట్ అవర్ సెల్స్. దేవుడు మన హృదయంతో ఈనాడు దేని గురించి మాట్లాడుతున్నారు? వాట్ ఈస్ ద లార్డ్ ఆస్కింగ్ యూ టు కౌంట్ ద కాస్ట్ ఫర్? దేవునికి ఆనాడు ఆ రూలర్కి, ఆ రిచ్ యంగ్ ఆ యవనస్తుడికి ఏం చెప్పాడు? నీ హృదయం పోట్లాడుతుంది, బట్ యూ హ్యావ్ టు లీవ్ దట్. ఆమేన్. అటువంటి పోటీ మన హృదయంలో జరుగుతున్నట్లయితే ఆ పోటీని మనం పక్కన పెట్టాలండి. మనం సంపూర్ణంగా క్రీస్తుకి మనము అప్పగించుకోవాలి. యూ హ్యావ్ టు సరెండర్ యువర్ ఆల్ టు హెమ్, అదర్వైజ్ యూ విల్ డినై హెమ్ వన్ డే. ఆయనను నువ్వు వెంబడించడం ఆపేస్తావండి. యూ డోంట్ నో, బట్ వెన్ యూ లుక్ బ్యాక్ యు ఆర్ వెరీ ఫార్ బిహైండ్. వెన్ యూ స్టార్టెడ్, ఆయన కోసం నువ్వు జీవించినప్పుడు, నీకు ఏమీ లేనప్పుడు ఆయన సన్నిధికి పరిగెత్తుకుంటూ వచ్చామండి. రాలేదా అండి? ఎంతమంది వచ్చాము? నౌ టాక్ టు యువర్ సెల్ఫ్. ఎంతమంది నిజంగా అటువంటి నిర్ణయంతో మనం ఈనాడు ఉన్నామా లేదా? రియలీ ఆయన అర్హుడు కాదా అండి? ఆమేన్. వెన్ యూ టర్న్ యువర్ బైబిల్స్ టు ఐజయా 53, లెట్ us see what he has done for us. ఆయన ఏం చేశాడు మనకి? ఐజయా 53:5 చదువుదాం. యెషయా గ్రంథము 53 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. అక్కడ ఆగుదాం. ఆయన మన అతిక్రమములను బట్టి ఏం చేయబడ్డాడండి? గాయపరచబడ్డాడు. మన దోషములను బట్టి నలుగొట్టబడెను. మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడెను. నెక్స్ట్. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఇక్కడ క్రీస్తు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ యెషయా గ్రంథంలో ఇది ఏం రాస్తున్నారంటే, హీ వాజ్ పియర్స్డ్ ఫర్ అవర్ రెబెలియస్ డీడ్స్. అంటే ఆయన, ఒకసారి ఆ ఫస్ట్ లైన్ చదవండి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. ఆయన ఏం పరచబడ్డాడండి? గాయపరచబడ్డాడు. హీ వాజ్ పియర్స్డ్ ఫర్ అవర్ ట్రాన్స్గ్రెషన్స్. మన అతిక్రమములను బట్టి, మన రెబెలియస్ డీడ్స్ బట్టి ఆయన ఏం జరిగిందండి? ఆయన గాయపరచబడ్డాడండి. లెట్ us స్టాప్ అండ్ థింక్. మనం ఆలోచిద్దాం. మనకి ఎవరైనా తప్పు చేస్తే మనం ఎంతగాక మన కోపం వస్తుందండి. బట్ ద లార్డ్ డినైడ్ హిమ్సెల్ఫ్. ఆయన తగ్గించుకొని నీ కోసము, నా కోసము, మన అతిక్రమమును కోసము ఆయన ఏం చేశాడండి? గాయపడ్డాడు. నెక్స్ట్. మన దోషములను బట్టి నలగగొట్టబడెను. మన దోషములను బట్టి ఆయన
నలగగొట్టబడ్డాడు. ఆమేన్. మన దోషము ఏంటండి? మన సిన్స్, మన అతిక్రమం, మన పాపమును ఆయనను నలగగొట్టింది. ఆమేన్. ఆయనను మీద ఆయన శిక్షను వేసుకున్నారు. ఎందుకు? సో దాట్ యూ అండ్ ఐ కెన్ రెయిన్ లైక్ సన్స్ అండ్ డాటర్స్. ఆమేన్. ఈనాడు ఆయన కోసము మనము శిష్యులుగా ఒక సన్స్ అండ్ డాటర్స్గా, ఆమేన్, టు రెయిన్ అంటే రాజ్యమును ఏలడానికి అటువంటి అర్హతను ఆయనకు దయచేశాడండి. ఆమేన్. లెట్ us రీడ్ ఇట్ అగైన్. మరలా చదువుదాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆమేన్. సో ద లార్డ్ వాజ్ క్రష్డ్. ఇక్కడ 4 విషయాలు ఉన్నాయండి. హీ వాజ్ పియర్స్డ్, హీ వాజ్ క్రష్డ్, హీ వాజ్ వూండెడ్. ఆమేన్. ఆయన ఏం చేయబడ్డాడండి? ఆయన గాయపరచబడ్డాడు, ఆయన నలగొట్టబడ్డాడు. ఆయన మన శిక్షను ఆయన మీద ఆయన వేసుకొని ఆయన దెబ్బల చేత మనము స్వస్థత పొందడానికి ఆయన అప్పగించుకున్నాడండి. ఆమేన్. ఎంతటి గొప్ప దేవుడు అండి. లెట్ us నాట్ ఫర్గెట్ వాట్ ద లార్డ్ హ్యాస్ డన్. జీసస్ కౌంటెడ్ హిస్ కాస్ట్. లెట్ us turn our Bibles to 1 Timothy 3:16. 1 Timothy 3:16 ఒకసారి చదువుదాం. మొదటి తిమోతి 3:16. 1 Timothy 3:16. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన శరీరుడుగా అయ్యెను, ఆత్మ విషయంలో నీతిపరుడని తీర్పు పొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడాయెను. ఇక్కడ ఏం చెప్తుందండి? The hidden truth. What is the hidden truth? Jesus, who revealed himself in human flesh, was justified and vindicated in the Spirit, seen by angels, preached among the nations, believed on in the world, taken up to glory. అంటే ఇక్కడ ఏం జరిగిందో ఆ సీక్వెన్స్ రాయబడిందండి. మొదటిగా ఆయన ఏం చేయబడ్డాడండి? ఆయన తగ్గించుకొని ఒక దీనుడు వలె, నీ వలె నా వలె ఆ మనిషి రూపంలో ఆయన తగ్గించుకొని మన దోషమును, మన పాపమును, మన అతిక్రమములను ఆయన మీద ఆయన వేసుకొని హీ వాజ్ జస్టిఫైడ్ అండ్ విండికేటెడ్. ఆయన ఎలా తిరిగి లేవబట్టాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు అండి. లెట్ us నాట్ ఫర్గెట్. ఐ డోంట్ సీ దిస్ ఆఫన్ ఇన్ చర్చెస్. ఇట్ ఈస్ ద హోలీ స్పిరిట్. ఆమేన్. లెట్ us ఆల్ సే హోలీ స్పిరిట్. ఇట్ ఈస్ ద హోలీ స్పిరిట్. ఆమేన్. పరిశుద్ధాత్మ ద్వారానే ప్రతిదీ జరుగుతుందండి. ఇట్ ఈస్ ద సేమ్ హోలీ స్పిరిట్ హూ రేస్డ్ జీసస్ ఫ్రమ్ ద డెడ్. క్రీస్తును మరణం నుండి ఎవరు లేపారండి? అదేవిధంగా మనము ఆయన వలె మనల్ని మనము అప్పగించుకున్నప్పుడు ఈ జీవితంలో ఉన్న అంటే అతిక్రమమునకు వెన్ వి కౌంట్ ద కాస్ట్ అండ్ వెన్ వి డై ఫర్ జీసస్, క్రీస్తుని కోసం మరణించడానికి మనము సిద్ధపడ్డప్పుడు ఎవరిని మళ్ళీ పైకి లేపుతారండి? పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. అటువంటి రిజరక్షన్ లైఫ్, అటువంటి పునరుద్ధాన ఒక శక్తి మన జీవితంలో మనము అనుభవించాలి అంటే మనం మొదటిగా ఏం చేయాలండి? మరణించాలి. ఆమేన్. యూ హ్యావ్ టు కౌంట్ ద కాస్ట్. లెట్ us turn back our Bible to Luke 14:27. Luke 14:27 మళ్ళా చదువుదామండి. ఒకరు Luke 14:27 తీయండి, ఒకరు 1 Timothy 3:17లోనే ఉండండి. 3:16 సారీ. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. సిలువను మోసుకోవడం అంటే ఏంటండి? టు సరెండర్ ఎవ్రీథింగ్. 33rd verse ఒకసారి చదవండి. 33. ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన 14:33. ఆ ప్రకారమే తనకు కలిగిన
కలిగినదంతయు పెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. ఎవరు శిష్యుడు కాడండి? ఆయన కలిగినంతటిది కూడా విడిచిపెట్టకపోతే మనము ఎన్నడూ కూడా శిష్యులుగా కాలేమండి. నాకు తెలిసి ఈ వర్స్ మాత్రం చాలామంది చెప్పరు. ఐ హ్యావ్ నెవర్ సీన్ ఎనీవన్ ప్రీచ్ ఆన్ దిస్ వర్స్, వెరీ ఫ్యూ, బట్ ఆ పాస్టర్ ఐ థింక్ హీ డిడ్. అదే నేర్పించారు కదండి మనందరికీ. మనము వెన్ వి డోంట్ కౌంట్ ద కాస్ట్, మనము విలువను మనము కూర్చొని అర్థం చేసుకోకపోతే మనము సంపూర్ణముగా దాన్ని విడిచిపెట్టి ఆయనకు మాత్రం మనం అప్పగించుకోలేమండి. ఆమేన్. వీ హ్యావ్ టు సిట్ టుడే అండ్ థింక్, వాట్ ఈస్ ద క్లోజెస్ట్ టు మై హార్ట్ దట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు సరెండర్. ఆయనకు నాకు సమస్తము కలిగినంతటిది కూడా ఆయన వైపు నేను విడిచిపెట్టుకోలేని అటువంటి కార్యము ఏముంది నాలో? వాట్ ఈస్ దట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు సరెండర్ టు క్రైస్ట్? ఇఫ్ యూ డోంట్, యూ కెన్ నాట్ డై and you cannot receive the resurrection power in you. Amen. నీవు నేను గనక మనము దాన్ని విడిచిపెట్టి మరణముకు మనల్ని మనం అప్పగించుకోకపోతే ఆయన పునరుద్ధాన శక్తిని మన శరీరంలో మనము అనుభవించలేమండి. దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. ఇఫ్ యు నీడ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ యొక్క శక్తి నీ శరీరంలో పని చేయాలి అంటే ఒక మరణముకు మనల్ని మనం అప్పగించుకోవాలి. అంటే నిజంగా మరణించాలంటే కాదండి. వాట్ ఈస్ ద లార్డ్ సేయింగ్? 33 మళ్ళా చదవండి. మీలో తనను తాను కలిగినంతటిది కూడా విడిచిపెట్టి అప్పుడు మాత్రమే ఆయన శిష్యుడిగా మనల్ని మనము చేసుకోవాలి. ఆమెన్. వీ హ్యావ్ టు లీవ్. మన ఆలోచన విధానము తప్పు ఆలోచన ఉందేమో అండి. స్వస్థత గురించిన చాలామంది ఏమంటారంటే స్వస్థతలు ఇప్పుడు లేవు, అది ఆనాడు శిష్యులతోనే ఆగిపోయినాయి, పరిశుద్ధాత్మ ఈనాడు లేడు, అది ఆనాడే ఆగిపోయింది. పరిశుద్ధాత్మని ఎవరు నమ్మరు, అద్భుతాలు ఎవరు నమ్మరు, క్రీస్తును అప్పగించుకోవడానికి ఎవరు అసలే ఇష్టపడరండి. బట్ ఇఫ్ యూ డోంట్, అలాంటి రాంగ్ థింకింగ్, అటువంటి తప్పుడు ఆలోచన మనలో ఉన్నట్లయితే ఆ సమస్తమును మనం ఎవరికి విడిచిపెట్టాలండి? క్రీస్తు శిలువ దగ్గర మనము విడిచిపెట్టి మనల్ని మనము తిరస్కరించుకొని మనము మరణించాలి. దేనికి మరణించాలండి? మన సెల్ఫ్, నేను అనే తత్వానికి మనము మరణించాలి. దట్ ఈస్ వెన్ వీ కెన్ షో ఫోర్త్ క్రైస్ట్ ఇన్ అస్. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా క్రీస్తును మనము బయటికి చూపించగలుగుతాం. ఆమేన్. మళ్ళా చదువుదాం. 33 ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. ఆమేన్. సో 1 Timothy 3:16 ఏముందంటే, హీ వాజ్ రివీల్డ్ ఇన్ హ్యూమన్ ఫ్లెష్, హీ వాజ్ జస్టిఫైడ్ అండ్ విండికేటెడ్ ఇన్ ద స్పిరిట్. ఆయన సిలువలో మరణించి ఒక మనిషి వలె పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆయన పునరుద్ధానమయ్యి ఆయన ఏంజల్స్ ద్వారా మనుషుల ద్వారా ఆయనను చూసి ఆయన గురించి మనం ప్రకటించినప్పుడు ఆయన సన్నిధిలోకి ఒక నాడు మనమందరం కూడా పైకి లేవనెత్తబడతామండి. ఆమేన్. ఎంతటి గొప్ప దేవుడు అండి. దిస్ ఇస్ క్రీస్తుకు ఏ విధంగా అయిందో అదే విధంగా మన జీవితంలో దేవుడు కార్యము చేస్తారు. ఆమేన్. సో హీ వాజ్ క్రష్డ్, హీ వాజ్ పియర్స్డ్, హీ వాజ్ వూండెడ్ ఫర్ అవర్ ట్రాన్స్గ్రెషన్స్. మన దుష్టత్వము కోసము, మన అతిక్రమము వలన ఆయన మరణించి ఉన్నారు. టుడే ఐ వాంట్ ఆస్క్, హౌ మెనీ ఆఫ్ యూ ఆల్, మనము ఎంతమంది మనల్ని ఎవరైనా పొడిచినప్పుడు, మనల్ని ఎవరైనా అణగార్చినప్పుడు, ఎవరైనా మనల్ని గాయపరిచినప్పుడు, హౌ మెనీ ఆఫ్ యూ ఆల్ అండ్ మీ ఆర్ ఏబుల్ టు షో ఫోర్త్ ద క్రైస్ట్? ఆమేన్. ఎంతమంది క్రీస్తును చూపించగలుగుతున్నాం? ఆర్ వి రియల్లీ షోయింగ్ ఫోర్త్ జీసస్? ఒక దైవజన్ ఇలా అన్నాడు, యాపిల్ని జ్యూస్ చేస్తే ఏం జ్యూస్ వస్తుందండి? గ్రేప్ జ్యూస్ వస్తుందా? మరి క్రైస్తవులను క్రష్ చేస్తే ఎవరు రావాలి మనలోంచి? క్రీస్తు రావాలి. బట్ గొనగడము, సనగడము, వారి గురించి మాట్లాడుకోవడం, తిట్టుకోవడము, ఒకరినొకరు ఇంకా కొట్టుకోవడం ఒకటే లేదండి. జస్ట్ బికాజ్ వీఆర్ లర్నడ్ పీపుల్, వీఆర్ నాట్ జస్ట్ డూయింగ్ దట్. బట్ యునో ద వే దట్ వీ స్పీక్ ఆర్ లైక్ స్వర్డ్స్. మన మాటలు ఎలా ఉన్నాయంటే అది కత్తుల వలె ఉన్నాయి. We don't understand that you are hurting the other person. Amen.
ఒక మాట అన్నామని ఇంకొక మాట అండ్ దెన్ యు జస్ట్ గో ఆన్ అండ్ ఆన్. దానికి ఒక అంతము మనము ఎప్పుడు చూసుకోవట్లేదు. పౌలు రాస్తాడండి, మన మధ్య చాలా, బికాస్ వీఆర్ వేరియస్ కైండ్స్ ఆఫ్ పీపుల్, బట్ వీ హ్యావ్ టు లెర్న్. మనం ఒకరినొకరిని సహించుకొని అటువంటి హృదయము ఎవరికి ఉంటుందండి? నేను 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 అనే తత్వం ఉన్న వారికి ఉంటుందండి? ఉండదు. యూ హ్యావ్ టు కౌంట్ ద కాస్ట్. నేను చర్చ్కి వస్తే అనవసరంగా ఎవరితో మాట్లాడాల్సి వస్తుంది, లేకపోతే నేను ఏం కార్యము చేయాల్సి వస్తుంది, నేను ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి వస్తుందా, లేకపోతే నా సమయాన్ని వెచ్చించాల్సి వస్తుందా అనుకొని మనము ఆగిపోతే, అది అంటే చర్చ్ దూరంగా ఉందనో లేకపోతే ఇంకో విషయంలో మనం ఆగిపోతున్నట్లయితే, హౌ క్యాన్ వీ యాక్చువల్లీ బీ ద డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్? మనం క్రీస్తు శిష్యులుగా మనం ఎప్పుడు ఉండగలుగుతామండి? మరణించిన తర్వాతనా? పరలోకంకి వెళ్ళిన తర్వాతనా? నో, వీ హ్యావ్ టు షో ఫర్ జీసస్ హియర్ ఆన్ దిస్ ఎర్త్. ద హోప్ ఆఫ్ గ్లోరీ ఇస్ క్రైస్ట్ ఇన్ యూ అండ్ మీ. ఆమేన్. ఈ లోకానికి నిరీక్షణ ఎవరండి? నీలో నాలో ఉన్న క్రీస్తు. కానీ క్రీస్తు బయటికి రావాలి అంటే నీవు నేను మొదటిగా మరణించి ఆయన సిలువను ఎత్తుకొని ఆయన పునరుద్ధాన జీవమును మనలో ప్రవహించబడినప్పుడు యూ అండ్ మీ కెన్ షో ఫోర్త్ క్రైస్ట్. వెన్ పీపుల్ సీ యూ అండ్ మీ, నిన్ను నన్ను చూసినప్పుడు మనల్ని చూడకూడదండి. దే షుడ్ నాట్ సీ కీర్తి, దే షుడ్ నాట్ సీ యూ, దే షుడ్ సీ ఎవరిని చూడాలండి? క్రీస్తుని చూడాలి. మన నిర్ణయం ఎలా ఉండాలండి? ఎవరైనా నన్ను చూస్తే క్రీస్తును నేను చూడగలుగుతున్నా వీళ్ళు అన్న నిర్ణయం మనలో ఉండాలండి. దిస్ ఇస్ మై కన్విక్షన్. ఈ సంవత్సరం నా కన్విక్షన్ అదే. వెన్ పీపుల్ సీ యూ, దే హ్యావ్ టు సీ క్రైస్ట్, నాట్ యూ. మనము కాదు, మన గొప్పతనం కాదు. ఓ వీళ్ళకి డబ్బులు ఉన్నాయి, వీళ్ళకి ఇది ఉంది, వీళ్ళ హోదా ఉంది, ఇవి వద్దండి మనకి. మన ఇందాక దేవుడు ఏం మాట్లాడారు? ఇట్ హ్యాస్ వింగ్స్. డబ్బులకి ఏముందంటండి? రెక్కలు ఉన్నాయి, ఎగిరిపోతుంది. హోదాలు, డబ్బులు అన్నీ పోతాయండి. బట్ యూ షోయింగ్ ఫోర్త్ ఫర్ క్రైస్ట్, అది మాత్రం ఎప్పుడు కూడా మనతో మిగిలి ఉంటుంది. ఆమేన్. అటువంటి పరిశుద్ధాత్మ దేవునికి మనం ఈనాడు అప్పగించుకుందామండి. లెట్ us టేక్ దిస్ టు హార్ట్. ఒక శిష్యునిగా మనల్ని మనం మార్చుకుందాం. వీఆర్ నో మోర్ ఫాలోవర్స్, వీఆర్ డిసైపుల్స్. ఆమేన్. మనల్ని మనం చెప్పుకుందాం, మనము శిష్యులుగా మార్చబడుదాము. ఫర్ దాట్ వీ హ్యావ్ టు డినై అవర్ సెల్స్. Luke 14:33 చదువుదామండి. లెట్ us టేక్ దిస్ టు హార్ట్. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. అదేవిధంగా వెన్ యూ డోంట్ సరెండర్ యోర్ సెల్ఫ్, దట్ విల్ బీ అ డిస్ట్రాక్షన్ ఫర్ యూ. నువ్వు ఏదైతే నీ హృదయంలో నీకు తలుస్తున్న దాన్ని, నిన్ను ఏమంటారు, నీతో ఫైట్ చేస్తున్న దాన్ని క్రీస్తుకు నువ్వు అప్పగించుకోకపోతే అదే అంశము నిన్ను క్రీస్తు నుండి దూరంగా చేస్తుందండి. వెన్ యూ టర్న్ యువర్ బైబిల్స్ టు Luke 10:40-42 మనం చదివినట్లయితే, Luke 10:40-42. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరి ఆ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. ఇక్కడ క్రీస్తు ఏం చెప్తున్నారండి? ఐ డోంట్ నో ఎంతమంది గుర్తుందో నాకు తెలీదు. క్రీస్తు ఈ బైబిల్లో అంతటా కూడా జీసస్ ఎక్కడైతే 2 సార్లు పిలిచాలో, 2 సార్లు మార్తా మార్తా అంటే మన దైవజనులు ఒక మెసేజ్ చెప్పారు ఒకసారి. 2 సార్లు దేవుడు పలికితే చాలా ఇంపార్టెంట్, మనం దాని మీద దృష్టి పెట్టాలి అని అర్థం. హిస్ సేయింగ్, మార్తా మార్తా, యు ఆర్ యాంగ్షియస్ అండ్ ట్రబుల్డ్ అబౌట్ మెనీ థింగ్స్. నువ్వు చాలా విషయాలను బట్టి నీ హృదయంలో నీకు గలిబిలి ఉంది. నువ్వు నా సన్నిధిలో కూర్చుంటున్నావు, కానీ నీ హృదయంలో ఒక there's a fight in you, ఒక పోరాటము నీ హృదయంలో ఉంది. బట్ హీ సెడ్, డు నాట్ బి యాంగ్షియస్, మరియా వలె హూ హ్యాస్ చోజన్ ద గుడ్ పోర్షన్. ఒకసారి చదవండి. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు. ఎలా ఉందండి? విచారము కలిగి ఉంది. విచారమైన హృదయం ఎలా ఉంటుందండి? అది దేవుని సన్నిధిని, దేవుని బట్టి ఆనందించగలుగుతామా?
ఆనందించలేమండి. నీ హృదయం ఎప్పుడు విచారంలో ఉందనుకోండి, నాకు ఇది లేదు, నాకు అది లేదు, వాళ్ళు ఇట్లా గొప్పగా ఉన్నారు, వాళ్ళ వల్ల నేను లేను, లేకపోతే నాకు ఇంతేనా, నేను దేవుడికి ఇంత సమయం వెచ్చిస్తున్నా కానీ నాకేం జరగట్లేదు, అటువంటి విచారంలో మనము ఉన్నట్లయితే దేవుని యందు మనం ఆనందించగలుగుతామా అండి? నో. ద వర్డ్ ఆఫ్ గాడ్ సెస్ ఓ వే డౌన్ హార్ట్. అసలు వారిలో ఎటువంటి సంతోషం ఉండదు. అసలు అలాంటి వాళ్ళని చూస్తే క్రైస్తవులుగా ఎందుకున్నాం రా బాబు అనిపిస్తుంది తెలుసా నిజంగా. వెన్ వి సీ సచ్ కైండ్ ఆఫ్ హార్ట్ ఇట్స్ నాట్ డిస్టర్బ్ అస్. ఆమెన్. మరలా విచారము కలిగి ఉంది. విచారము కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒకటే. ఆమె విచారము కలిగి తొందరపడుతుంది. ఆమె చేసే పనులలో తొందరపడుతుందండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అండి, మా డాడీ దైవజనులు ఎప్పుడు ఒకటి చెప్పేవాళ్ళు, తొందరపాటుతో ఏది కూడా నిర్ణయము తీసుకోవద్దు. ఆమెన్. ఎప్పుడు కూడా మన నిర్ణయాలు ఎలా ఉండాలంటే, క్రీస్తు ఆయన హృదయం ఎలాంటిదంటే సున్నితమైన హృదయం అండి. అంటే ఒక అడుగు తర్వాత ఇంకొక అడుగు మనల్ని నడిపించే దేవుడు, కానీ మనల్ని తొందర పెట్టి పదండి 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 అనుకుని తోసే దేవుడు కాదండి. ద లార్డ్ విల్ నాట్ పుష్ యూ, హీ విల్ లీడ్ యూ బై హ్యాండ్. ఆయన ఎప్పుడు మనల్ని తోయడు, మనల్ని చెయ్యి పట్టుకొని నడిపించే దేవుడు. మీ జీవితంలో అటువంటి నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఐ వాంట్ టు స్టాప్ అండ్ థింక్. మీరు ఆగి ఆలోచించండి. తొందరపాటుతో ఏది కూడా నిర్ణయము తీసుకోకండి. అది దేవుని ఆత్మ కాదు. దేవుని ఆత్మ మనకు ఒక సమాధానము కలిగించి ఆ సమాధానంలో మనల్ని ఒక అడుగు తర్వాత ఇంకొక అడుగు నడిపిస్తుందండి. ప్లీజ్ రిమెంబర్ దట్. ఇక్కడ మరి ఏం చేస్తుంది? విచారముతో తొందరపాటుగా వెళ్ళిపోతుంది. బట్ ద లార్డ్ సెడ్ అవసరమైనది ఒకటే. ఏంటి అవసరమైనది? ఇస్ టు చూస్ జీసస్ అబౌవ్ ఎనీథింగ్ ఎల్స్. ఏంటి అండి అవసరమైనది ఏంటి? ఉత్తమమైనది ఏంటి? మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. ద లార్డ్ సెస్ సీక్ ye first the kingdom of God and everything shall be added. అంటే చెప్పాలండి, తెలుగులో చెప్పండి. సీక్ ye first the kingdom of God. తెలుగులో చెప్పండి. మొదట దేవుని నీతిని రాజ్యంను వెతికి. ఒకసారి తీసి చదవండి. మాథ్యూ 5. ఇస్ ఇట్ 5? ఒకసారి వర్స్ కూడా చెప్పండి. కాబట్టి 32వ వచనం 5:32 రైట్? 6:30 చదువు. మాథ్యూ 6:32 ఇట్ ఇస్. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. ఆయన రాజ్యమును, మనకు ఉత్తమమైనది ఏంటి అండి? మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతుకున్నప్పుడు అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మనము విచారము కలిగిన ప్రతి విషయం మనకి అనుగ్రహింపబడుతుందండి. when you count the cost for Christ, క్రీస్తు కోసం విలువను నువ్వు వెచ్చించి నీ వనరులను, నీ శక్తిని, నీ సంపదను, నీ ఆస్తులను, లేకపోతే ఏది కూడా నీకు ఒక గలిబిలి చెందకుండా అవన్నీ పక్కన పెట్టి when you surrender your all, అంతటిని కూడా ఆయనకు అప్పగించుకొని ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదటగా వెతికినప్పుడు ఎవ్రీథింగ్ అన్నీ కూడా అవే మన వెనకాల వస్తున్నాయండి. అవే మన వెనకాల వస్తాయి. యూ డోంట్ హ్యావ్ టు రన్ ఆఫ్టర్ దెమ్, దే విల్ రన్ ఆఫ్టర్ యూ. ఆమెన్. ఒక లోకపరమైన వాడికి మనకి ఏంటి అండి వ్యత్యాసము? వారు అన్నిటి వెనకాల పరిగెత్తుతారు. మనం ఎవరి వెనకాల పరిగెత్తామండి? క్రీస్తు వెనకాల మనం పరిగెత్తితే మిగతావన్నీ కూడా అవి మన వెనకాల పరిగెత్తుతాయి. వాట్ డస్ దట్ మీన్? ఇట్ మీన్స్ వీ హ్యావ్ టు చేంజ్ అవర్ వేస్. మనలో ఒక మార్పు రావాలండి. ఇఫ్ వీఆర్ రన్నింగ్ ఇన్ అ డిఫరెంట్ డైరెక్షన్, క్రీస్తుకు సమయము వెచ్చించట్లేదు, సంఘముకు రాలేకపోతున్నాము, ఆయనకు సమయము ఇచ్చే ఆ కార్యంలో మనం ఇవ్వలేకపోతున్నాం. అది అవసరం లేదు. అందరితో ఉండాల్సిన అవసరం వస్తుంది. వీరితో మాట్లాడాలి, వారితో ఇవన్నీ మనకు అనవసరం అండి. వెన్ యూ సీక్ ద లార్డ్ ఫస్ట్, ఆయనకు అప్పగించుకున్నప్పుడు, ఆయనను అర్హుడిగా చూసినప్పుడు, వాట్ డస్ ఇట్ మ్యాటర్? మిగతావన్నీ ఎందుకండి మనకి? ఎవ్రీథింగ్ విల్ ఫాలో యూ. ఆమెన్. అటువంటి ప్రేమ మన హృదయంలో మనం పెంపొందించుకుందామండి. లెట్ us లెర్న్ టు కౌంట్ ద కాస్ట్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కోసం విలువను మనము చూసుకుందాం. దేనిని మనం విలువైనదిగా మనం చూసుకుంటున్నాం? దెర్ వాజ్ అ ఉమెన్ ఇన్ ద బైబిల్
హూ హ్యాడ్ పర్ఫ్యూమ్, ఒక విలువైన ఒక అత్తర ఆమె దగ్గర ఉంది. ఆమె ఏం చేసిందండి, అది ఎంత కాస్ట్లీ అంటే ఒక 2 years, అంటే ఇప్పటి కాలంలో ఇట్స్ థౌజండ్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్, అంత విలువైంది అది. బట్ వాట్ డిడ్ షీ డూ? దాన్ని విరగ్గొట్టి క్రీస్తును ఆమె అభిషేకించిందండి. వాట్ డస్ దట్ మీన్? యూ హ్యావ్ టు బ్రేక్ యువర్ సెల్ఫ్ అండ్ యూ అనాయింట్ యువర్ సెల్ఫ్. అంటే క్రీస్తునుకు నువ్వు అప్పగించుకోవాలండి, ఒక సువాసన వలె. ఆమేన్. యూ హ్యావ్ టు బ్రేక్ యువర్ సెల్ఫ్, అంటే యూ హ్యావ్ టు బ్రేక్ ఫ్రీ ఫ్రమ్ యువర్ ఓల్డ్ లైఫ్. నీ మరణకరమైన ఆలోచన నుండి నువ్వు వేరుపరచుకోవాలి. వెన్ యూ సే ఐ రిపెంట్, మన దేవుడు మాట్లాడుతున్నారండి మనతో. వెన్ యూ సే ఐ రిపెంట్, దేవా ఐ రిపెంట్, ప్లీజ్ ఫర్గివ్ మీ అంటే అయిపోదండి. వెన్ యూ సే రిపెంట్, దేనికోసం నువ్వు పశ్చాత్తాపడ్డావు ఆ విషయం గురించి నువ్వు మరలా నేను చేయను అన్న నిర్ణయం తీసుకోవాలి. దాని మీద దేవుని ఆత్మకు అప్పగించుకొని శక్తిని అడగాలి. దట్ ఈస్ కాల్డ్ ట్రూ రిపెంటెన్స్. ఆమెన్. దట్ ఈస్ కాల్డ్ కౌంటింగ్ ద కాస్ట్. ఆమెన్. ఆమెన్. వి నీడ్ డిసిప్లిన్. ఒక డిసైపుల్ అంటే ఎలా ఉండాలి? డిసిప్లిన్డ్గా ఉండాలి. ఆమెన్. క్రమశిక్షణగా, అటువంటి క్రమశిక్షణ మనకి కావాలి. ఆమెన్. సో రోమన్స్ 8:13 ఒకసారి చదువుదాం. రోమన్స్ 8:13. సో ఇది మనం చదివి రోమా 8:30. మరియు ఎవరిని ముందుగా 8:13 13వ వచనము, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై యుందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. క్రీస్తుని కోసము విలువను వెచ్చించే వాళ్ళు, దోస్ హూ కౌంట్ ద కాస్ట్ ఫర్ లివింగ్ ఫర్ క్రైస్ట్, వాళ్ళు ఏం చేస్తారంటే దే నో లాంగర్ లివ్ విత్ ద డిక్టేట్స్ ఆఫ్ ద ఫ్లెష్. అంటే వారి శరీరము ఏదైతే ఆదేశాలు ఇస్తుందో, శరీరం ఏమి చెప్తే అది చేసుకుంటూ పోరండి. వారు ఒక కట్ చేస్తారు అక్కడ. శరీరము సమయము, దేవుని సమయము, ప్రార్థన సమయం వచ్చింది, 7:30కి ప్రేయర్ ఉంది. ఎందుకు ఇది చెప్తున్నానంటే దిస్ ఈజ్ మోర్ రిలేటబుల్ కాబట్టి మీకు అందరికీ అర్థమవుతుంది కాబట్టి చెప్తున్నాను నేను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దట్. ఫ్రైడే 7:30కి ప్రేయర్ ఉంది, కానీ నేను ఇంకొక అవసరమైన పని కూడా ఉంది. నేను గంట ఉండి వెళ్ళగలుగుతానంటే ఎస్, ఐ కెన్ డూ దట్. ఆమెన్. బట్ ఆర్ వి గివింగ్ దట్ టైమ్ ఫర్ క్రైస్ట్? ఆర్ వి కౌంటింగ్ దట్ కాస్ట్ ఫర్ క్రైస్ట్? అదే సమయంలో నేను ఫుడ్ వండుకోవాలి, నేను తినాలి, లేకపోతే నా ఆరోగ్యం పోతుంది అనుకుంటున్నావా? ఆర్ డూ యూ వాంట్ టు బీ హీల్డ్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్? ఆమెన్. సంపూర్ణముగా ఆయన సన్నిధిలో కూర్చొని స్వస్థతను కలిగించుకునే అటువంటి ఆశ మనలో ఉందా? అది 2 డిఫరెంట్ విషయాలండి. బట్ ఆర్ యూ కౌంటింగ్ ద కాస్ట్? ఆమెన్. సో అయ్యూ మనము క్రీస్తును ద్వారా జీవించేవారు ఎలా ఉంటారంటే శరీరము చెప్పే ఆదేశాలను బట్టి వారు జీవించరు. బట్ దే లివ్ హ్యాబిచువల్లీ, అంటే రోజు వారు ఎలా అనుసరిస్తారు, అలవాటుగా ఏం అలవాటు చేసుకుంటారు? పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకొని పరిశుద్ధాత్మ దేవుడు ఏమి మాట్లాడుతున్నారో దాన్ని బట్టి వారు నడుస్తారు. ఐ వాంట్ టు టెల్ దిస్ అండి, ఎవరికైతే క్రీస్తు మాటను వినలేని స్థితిలో మీరు ఉన్నారంటే ఐ వాంట్ యూ టు లెర్న్ టు లిజన్ ఫ్రమ్ క్రైస్ట్. దేవుని మాటను మనము అంటే వినగలిగే అటువంటి అనుభవం మన అందరిలో ఉండాలండి. నాకు తెలియదు ఎంతమందికి ఉందో లేదో నాకు తెలీదు, బట్ యూ హ్యావ్ టు ఆస్క్ గాడ్ టు టీచ్ యూ టు లిసన్ టు హిస్ వాయిస్. రానున్న కాలంలో మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వలేరండి. ఎవరి మీద మనల్ని మనం అప్పగించుకోలేము. పరిశుద్ధాత్మ దేవుని మాటను మనము వినగలిగే అటువంటి అనుభవం మనందరికీ సొంతంగా ఉండాలండి. ఆమెన్. ఎంతమందికి అర్థమైందండి నేను చెప్పింది? అటువంటి అనుభవం మన అందరికీ ఉండాలండి. ఇట్స్ నాట్ ఫర్ ద పాస్టర్స్ అలోన్. మనందరికీ క్రీస్తు మాటను విని ఆయన పరిశుద్ధాత్మ దేవుడే నాతో మాట్లాడుతున్నాడా లేదా అన్న అర్థము మన శరీరముకు ఆత్మకు అర్థం చేసుకునే అనుభవం మనలో ఉండాలండి. వి నీడ్
వెన్ యూ రీడ్ ద బైబుల్ దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ టు లెర్న్. చాలా విషయాలు ఉన్నాయి. ఆత్మానుసారంగా నడిపించబడిన వారు ఏమని అనబడతారండి? ఆయన దేవుని కుమారులుగా మనము పిలువబడతాం. సో దోస్ డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్ వారు ఎలా ఉంటారంటే, చదువుదాం. వెన్ యూ లివ్ 13th verse. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు కానీ, చావవలసిన వారే ఉంటాము కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల, ఆత్మచేత మనం ఏం చేయాలండి? హ్యాబిచువల్లీ అంటే ప్రతిరోజు శరీర క్రియలను అలవాటుగా మనము వద్దు, నేను క్రీస్తు కోసము ఒక నిర్ణయము నేను తీసుకుంటాను, దేవుని సన్నిధికి వెళ్ళాల్సిన సమయం వస్తే, నా సొంత క్రియలు నాకు చేయాల్సిన సమయం వస్తే నా డెసిషన్ ఏముండాలండి? క్రీస్తుకి సమయము నేను వెచ్చిస్తాను. దట్ ఈస్ కాల్డ్ కౌంటింగ్ ద కాస్ట్. ఇంకేం లేదండి. దేవుడేం మిమ్మల్ని వచ్చి చనిపోవమని చెప్పట్లేదు. బట్ ద లార్డ్ ఇస్ టెల్లింగ్ యూ టు టేక్ అ డెసిషన్. ఆమేన్. ఒక నిర్ణయము తీసుకోమంటున్నారు. వాట్ ఈస్ దట్? ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్, ఇఫ్ యువర్ హ్యాండ్ ఇస్ సో రెస్ట్రిక్టెడ్, పక్కన వారికి డబ్బులు ఇవ్వలేని స్థితి, నేను ఇవ్వలేను, నాకు ఇక్కడ తగ్గిపోతుంది అన్న విధంగా ఉంటే, జస్ట్ ఇమాజిన్, దేవుడు తన హస్తమును ఆపివేస్తే మనకు అసలు మనం ఈ స్థితిలో ఉండగలుగుతామా అండి? ఉండలేము. ఇఫ్ యు సీ సమ్వన్ ఇన్ ట్రబుల్, గివ్, ఇవ్వండి. ఇఫ్ యు సీ దట్ దేవుని సన్నిధిలో నేను ఇంకా వెళ్ళి ఇంకా దేవుని కోసం నేను ఎక్కువగా అంటే ఆశతో నేను ఎదగాలి అంటే యూ హ్యావ్ టు కమ్ టు ద చర్చ్. క్రీస్తుకి సమయం మీరు వెచ్చించాలండి. వితౌట్ యూ సరెండరింగ్, డోంట్ ఎక్స్పెక్ట్ గాడ్ టు డూ ఎనీథింగ్. క్రీస్తు చేస్తాడని మాత్రం మీరు అనుకోకండి. యూ హ్యావ్ టు టేక్ అ డెసిషన్ టుడే. ఒక నిర్ణయం తీసుకోవాలి. ఐ హ్యావ్ టు బీ డిఫరెంట్. మనము వేరుగా ఉండాలి. ఆయన ఆత్మకు అనుసారంగా నేను నడిపింపబడాలి. ఆమేన్. సో త్రూ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ఆత్మ చేత శరీర కార్యమును ఏం చేస్తామండి? చంపుతాము. దాన్ని చంపిన ఎడల మనము జీవిస్తాము. అంటే టు డెడెన్, మరణించడం అంటే ఏంటండి? ఆ మూల కారణమును మనము తీసివేయాలి అని అర్థం. నిన్ను ఆపివేసే ప్రతి అంశము ఒక మూల కారణమును మనం వెతుక్కోవాలండి. నేను ఎందుకు ఈ విధంగా ఉన్నాను? ఎందుకు నాకు, ఇఫ్ యు ఆర్ వాచింగ్ ద టెలివిజన్ టూ మచ్, ఆర్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ యువర్ ల్యాప్టాప్ ఆర్ యువర్ ఫోన్స్ టూ మచ్, మీకు సమయము వెచ్చించలేని అంత సమయము దానికే మనం పెడుతున్నామంటే ఆ మూల కారణము ఏంటి? వై యామ్ ఐ నాట్ ఏబుల్ టు గివ్ ఇట్ టు క్రైస్ట్? నేను ఎందుకు వెళ్ళలేకపోతున్నా? కొంతసేపు సన్నిధిలో, దేవుని సన్నిధిలో చర్చ్కి వచ్చి అందరితో సహవాసం ఎందుకు ఉండలేకపోతున్నా? ఆ మూల కారణము ఏంటి? దాన్ని మనము సరిచేసుకోవాలండి. దాన్ని మనం సరి చేసుకోలేకపోతే మనం 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా సరే మామూలు క్రైస్తవులుగానే మనము ఉంటామండి. we will never be able to be true disciples. నిజమైన శిష్యులుగా మనం ఉండము. and one day when the Lord will command you, stay in జెరూసలేంలో వేచి ఉండండి అన్నప్పుడు, ఇది నా వల్ల కాదు, we will be like the 380 who will deny and go. మనం వెళ్ళిపోతామండి. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. I want us all as Christians, as ఒక దైవజనులు, క్రిస్టియన్స్ అంటే ఏంటండి? క్రైస్ట్ లైక్. ఇట్స్ నాట్ ఒక పేరు కాదండి. క్రిస్టియన్స్ అంటే టు బీ క్రైస్ట్ లైక్, టు హ్యావ్ ద నేచర్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క గుణము మనలో ఉండడం, ఆయన యొక్క మరణము, పునరుద్ధానము, జీవము మనలో ఉండడం అండి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈనాడు నిర్ణయం తీసుకుంటారా అండి? ఐ హోప్ యూ విల్ టేక్ అ డెసిషన్ టుడే. ఐఎమ్ కౌంటింగ్ ద కాస్ట్. నేను దేనికోసం దేవునికి వెచ్చించలేకపోతున్నానో ఆ కార్యమును, ఆ మూల కారణము వెతికి దాన్ని సరి చేసుకుందామండి. లెట్ us conquer the darkness through our death and resurrection in Christ. అపవాదిని దేవుడు ఎలా అంటే వాడి శక్తిని ఆయన ఎలా జయించాడు అంటే మరణము ద్వారా, పునరుద్ధానము ద్వారా, ఆయన సజీవ వాక్యము ద్వారా. ఆమెన్. ఇట్ ఈస్ త్రూ ద డైయింగ్ అండ్ రెజరక్షన్ the power of Christ has been released and the
పవర్ ఆఫ్ డెత్ హ్యాస్ బీన్ కాంకర్డ్. మనకొక విజయం కలిగింది. బట్ ఫర్ అస్, మనము అటువంటి విజయంలో నడవాలంటే ఏం చేయాలండి? వీ హ్యావ్ టు కౌంట్ ద కాస్ట్ టుడే. మన ఆ విలువను మనము వెచ్చించే అటువంటి నిర్ణయం మనలో ఉండాలి. John 1:5 చదువుదాం. John 1:5. యోహాను సువార్త 1:5. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. వాట్ విల్ ఎక్స్పోజ్ ద డార్క్నెస్ ఇన్ అస్? మనలో ఉన్న మరణకరమైనవి, చీకటి కార్యమును ఎలా బయటపడుతుందండి? దేవుని సన్నిధిలో ఉంటేనే బయటపడుతుంది. వెన్ యూ డోంట్ గివ్ యువర్ సెల్ఫ్, వెన్ నువ్వు మార్చుకోవాలి, దేవా నేను మార్పు చెందాలి, నేను గొప్పగా ఉండాలి, నేను ఇంకా ఎక్కువగా నేను మిమ్మల్ని ఎదగాలి అని మనం నిర్ణయం ఉంటుంది. కానీ ఆయనకు సమయము మనము వెచ్చించకపోతే మనలో ఉన్న చీకటి కార్యాలు బయటికి రాలేవండి. ఆ వెలుగును మాత్రమే, ఆ వెలుగు ప్రకాశించినప్పుడు మాత్రమే చీకటి తొలగించబడుతుంది. ఆమేన్. అటువంటి వెలుగు మనలో నింపబడినప్పుడు దేవుడు మనకి ఏం ప్రామిస్ ఇచ్చారండి? దోస్ హూ ఆర్ ఇన్ డార్క్నెస్ విల్ సీ ద లైట్ ఇన్ యూ అండ్ మీ. ఎవరైతే చీకటిలో ఉన్నారో వారు మన వెలుగును చూసి క్రీస్తు వైపు ఆకర్షింపబడతారు. దానికోసం మనం ఏం చేయాలండి? మనలో ఉన్న చీకటి కార్యాలు మొదటిగా మనము పక్కన పెట్టాలి. మన దైవజనులు లాస్ట్ టైం చెప్పారు కదా, చీకటి కార్యాలు అంటే గొప్ప గొప్ప ఆలోచించకండి. మనం ఎవరిని చేయట్లేం, అంటే ఎవరిని చంపేయడమో యూనో ఆల్ దట్ వీఆర్ నాట్ డూయింగ్. కానీ చీకటి కార్యం అంటే ఏంటి? మనల గురించే మనం ఆలోచించడం, ఇంక దేని గురించి ఆలోచించడం, నాకు బెనిఫిట్ ఉందా, అదొకటి చాలండి. ఇఫ్ యు ఆర్ సెల్ఫిష్, నేను అన్న తత్వం మనలో ఉంది అంటే దానితో పాటు అపవాది అన్ని రకాలైన కార్యాలు మన ద్వారా చేపిస్తాడు అంతే. సో ఆర్ వి సరెండరింగ్ అవర్ సెల్ఫ్ టు క్రైస్ట్? ఆమేన్. క్రీస్తుకు మనము అప్పగించుకోగలుగుతున్నామా? ఆమేన్. సో దట్ లైట్ ఆఫ్ క్రైస్ట్ విల్ అట్రాక్ట్ ద పీపుల్ ఇన్ డార్క్నెస్. ఆమేన్. మనము పొడవైన మాటలు చెప్పాల్సిన అవసరం లేదు, గొప్ప గొప్ప మాటలు చెప్పాల్సిన అవసరం లేదు. నీలో ఉన్న వెలుగు, నీలో ఉన్న నిర్ణయము దేవుడు వారిని ఆటోమేటిక్గా ఆకర్షింపజేస్తుందండి. పీపుల్ విల్ బి అట్రాక్టెడ్ టు యూ ఆటోమేటికలీ. ఆమేన్. లెట్ us all stand to our feet. Let us all stand to our feet. మనం ఒక నిర్ణయం తీసుకుందామండి. Let us take this seriously. దీన్ని ఒక సీరియస్గా ఒక డెసిషన్ మనం ఇవాళ తీసుకుందాం. Let us be true disciples of Jesus. ఒక నిజమైన శిష్యునిగా మనల్ని మనము అప్పగించుకుందాం. ఫర్ దాట్ వీ నీడ్ టు కౌంట్ ద కాస్ట్. ఈ జీవితంలో మనము ఏమి విలువను వెచ్చించాలో ఆయనకి అటువంటి విలువను మనము అప్పగించుతాం. ఆయన అర్హుడిగా మనము చూద్దామండి. ఎలా చూద్దాం ఆయనని? ఆయన అర్హుడు. మన సమయమును, మన వనరులను, మన శక్తిను ఆయనకు అప్పగించుకునే అర్హత ఆయనకుంది. హీ ఈజ్ వర్ది. చెప్దామండి, ద లార్డ్ ఈజ్ వర్ది. ఆయన అర్హుడు. అంతేనా అండి? అర్హుడు. ఆమేన్. సో లెట్ us క్లోజ్ అవర్ ఐస్. దైవజనులు ప్రార్థిస్తుండగా మనమందరం కూడా